హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ డిజైన్స్ అండి, 10 డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ డిజైన్ అయితే ఇదండి. దీనికి వచ్చేసి మనం రింగ్స్ అయితే తీసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం నీడిల్లోకి అయితే 100 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని పక్కకు పెట్టుకొని ఇలా 4 నీడిల్స్లోకి అయితే థ్రెడ్ ఎక్కించుకోండి. శారీ మొత్తానికి వచ్చేసి ఈ డిజైన్కి 32 కుచ్చులు అయితే పడతాయండి. సో చూడ్డానికి సింపుల్గా ఉన్న చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టండి. ఇదైతే వచ్చేసి సెకండ్ డిజైన్ అండి. ముందుగా కుచ్చులు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. దీనికి వచ్చేసి స్మాల్ ఫ్లవర్ బీడ్స్ అండ్ లీవ్స్ అండ్ 3 mm బీడ్స్ అయితే సరిపోతుందండి. సో ఈ విధంగా కుచ్చులన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా నార్మల్ నీడిలోకి 4 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకొని కుట్టుకోవాలండి. ఈ డిజైన్ అయితే వచ్చేసి సింపుల్ అండి, ఈజీ అండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోవాలి. ఇది వచ్చేసి అయితే థర్డ్ డిజైన్ అండి. ఇది అయితే దీన్ని గుమ్మడికాయ గింజల టైప్లో ఉంటాయండి. దీంట్లో అయితే 100 స్టాండ్స్ అయితే థ్రెడ్ అనేది మనకి పడుతుందండి. సో నీడిలోకి వచ్చేసి 100 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా కుట్టేసుకోండి.
ఇది వచ్చేసి ఫోర్త్ డిజైన్ అండి. దీనికైతే మనం వచ్చేసి సిల్వర్ కలర్ ఉందండి. సో సిల్వర్ బీడ్స్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే ముందుగా నీడిలోకి 10 స్టాండ్స్ థ్రెడ్ అనేది ఎక్కించుకొని బీడ్లో, ఇది హోల్ పెద్దగా ఉంది కాబట్టి సో అదే బీడ్ లోపల నుంచి తీసుకుంటున్నాను అండి. లేకపోతే హోల్ సన్నగా ఉంటే కాటన్ థ్రెడ్ వచ్చేసి నార్మల్ నీడిల్కి 2 స్టాండ్స్ ఎక్కించుకొని ఈ థ్రెడ్ లోపలికి లాక్కోవాలండి. అది వేరే ప్రాసెస్ ఉంటుందండి. సో ఇదైతే హోల్ లావుగా ఉంది కాబట్టి నేనైతే ఇలా చేశాను. బీడ్కి కొంచెం గ్యాప్ ఉంచుకొని ముడి వేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ అనేది కుచ్చు అనేది కుట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో అందుకే గ్యాప్ ఇచ్చి అయితే ముడి వేసుకోండి కొంచెం. వచ్చేసి మనము సిల్వర్ లీవ్స్ అండ్ స్క్వేర్ బీడ్స్ అండ్ స్మాల్ బీడ్స్ 3mm బీడ్స్ అయితే తీసుకున్నాము. సో దీనికి కూడా ముందుగా కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకొని మనమైతే డిజైన్ అయితే వేసుకుంటున్నాం. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి. ఫస్ట్ 3 బీడ్స్ తీసుకోండి. లాస్ట్ బీడ్ లోపల నుంచి నిడిల్ అయితే కిందికి అనేసేయండి. నెక్స్ట్ స్క్వేర్ బీడ్ అండ్ లీఫ్ తీసుకొని స్క్వేర్ బీడ్ అండ్ లీఫ్ అయితే తీసుకోండి. లీఫ్ తీసుకున్న తర్వాత సేమ్ అదే స్క్వేర్ బీడ్ లోపల నుంచి నీడిల్ని అయితే పైకి అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్మాల్ బీడ్ అయితే తీసుకోండి. స్మాల్ బీడ్ తీసుకున్న తర్వాత అది నీడిల్ని పైకి శారీ కింద నుంచి పైకనే అదే బీడ్ లోపల నుంచి తీసి మళ్ళీ ఒక 2 బీడ్స్ అయితే తీసుకొని లాక్ అయితే వేసుకొని నెక్స్ట్ కుచ్చులు కుట్టు. చాలా సింపుల్ అండి, ఈజీ అండి. నేను చూపించే డిజైన్స్ అన్నీ 250 నుంచి 300 ప్రైజెస్ లోపల చూపిస్తున్నానండి. ఈ డిజైన్కి అయితే వచ్చేసి మనం రింగ్స్ అయితే తీసుకున్నామండి. నీడిల్ అయితే చూపిస్తాను. ఈ నీడిల్ అయితేనే 65 స్టాండ్స్ థ్రెడ్ అనేది ఎక్కుతుంది. సో నీడిల్ అయితే చూడండి. నీడిల్ సైజ్ అయితే తెలియదు. సో నేనైతే ఈ నీడిల్స్ యూజ్ చేస్తాను. బీడ్స్ షాప్లో అడిగితే ఈ నీడిల్ ఇస్తారండి. సో ఈ నీడిల్లోకి ఎక్కిస్తేనే 65 స్టాండ్స్ రింగ్లోకి ఎక్కుతుందండి. లేకపోతే లావు ఉన్న నీడిల్లోకి ఎక్కిస్తే మనకి ఎక్కదండి. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కుట్టేసుకోవాలి. ముందుగా అయితే ఎక్కించి పెట్టుకున్న నీడిల్లో నుంచి కుట్టుకోవాలి.
ఈ డిజైన్కి అయితే వచ్చేసి మనం నీడిలోకి 100 స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించుకున్నాను. దీనికి వచ్చేసి లీవ్స్ అండ్ 3mm బీడ్స్ అయితే సరిపోతాయండి. సో ఈ విధంగా అయితే కుచ్చు అనేది కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టేసుకోండి. జరీ థ్రెడ్ వచ్చేసి నార్మల్ నీడిల్కి 2 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా కుట్టుకోవాలి. ఒక 3-4 లాక్స్ వేసుకున్న తర్వాత మనం బీడ్స్ అయితే తీసుకోవాలి. డిజైన్కి అయితే వచ్చేసి మనం ముందుగా అయితే నీడిలోకి 100 స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత మనము కుచ్చు అనేది కుట్టుకోవాలండి. కుచ్చు అనేది కుట్టుకున్న తర్వాత టాజిల్స్ అన్నీ అయిపోయాక మనం పైన సిల్వర్ ఉంటే సిల్వర్, శారీ ఉంటే సిల్వర్, గోల్డ్ ఉంటే గోల్డ్ 5 బీడ్స్ అయితే పైన కుట్టుకోవాలి. అది ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. వచ్చేసి ఈ డిజైన్కి అయితే స్క్వేర్ బీడ్స్, హార్ట్ షేప్ బీడ్స్ అండ్ 5mm బీడ్స్ అయితే తీసుకున్నానండి. ఇందాక చెప్పాను కదా, అది వీటికి హోల్స్ అనగా ఉంటుంది కాబట్టి ముందుగా అయితే మనం నీడిల్లోకి 10 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్న తర్వాత ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. నెక్స్ట్ హార్ట్ షేప్ బీడ్స్, సో ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఈ నిడిల్లోకి అయితే 10 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత శారీ కింది నుంచి తీసి మనకి ముందుగా ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయితే ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత కట్ చేసుకోవాలి.
మనకి ఎంత పొడుగు కావాలో అంత కట్ చేసుకొని ఒక నార్మల్ నీడిల్కి 2 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ అయితే ఎక్కించుకొని మనం ఎన్ని బీడ్స్ ఎక్కించుకోవాలనుకుంటున్నామో అన్ని బీడ్స్ అయితే ఒకేసారి ఎక్కించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను స్మాల్ బీడ్ 5 mm బీడ్ ఒకటి, స్క్వేర్ బీడ్ ఒకటి అండ్ హార్ట్ షేప్ బీడ్ అయితే రివర్స్లో పెట్టి తీసుకుంటున్నాను, హార్ట్ షేప్ అనేది క్లియర్గా కనిపించడం కోసం. సో ఇలా అయితే తీసుకున్న తర్వాత మనం శారీ అది నీడిల్ని కిందికి లాగేసిన తర్వాత థ్రెడ్ లోపలికి అయితే బీడ్స్ అనేవి అన్నీ వెళ్ళిపోతాయి, నాట్ వేసుకోవడమే. ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ డిజైన్కి వచ్చేసి మనము ఫ్లవర్ బీడ్స్ అయితే తీసుకుంటామండి. ఫ్లవర్ బీడ్స్ చూడండి, ఫ్లవర్ బీడ్స్ అయితే ఇలా ఉన్నాయి. తీసుకున్న తర్వాత మనం ఇందాకట్లాగా 10 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకొని ముందుగా శారీకి అయితే కుర్చీ ఎంత పొడుగు కావాలో అంత అయితే ఉంచేసుకోండి. ఉంచిన తర్వాత మనకి ఎంత పొడుగు కావాలో అంత ఉంచి కట్ చేసుకోండి. తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చేసి నార్మల్ నీడిల్కి 2 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి. ఫ్లవర్ బీడ్స్ సేమ్ ఇందాక ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఎన్ని బీడ్స్ ఎక్కించుకోవాలనుకుంటున్నామో అన్నీ ఒకేసారి ఎక్కించుకొని థ్రెడ్ అనేది లాగేసుకుంటే సరిపోతుందండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.